నమస్తే, వెల్కమ్ టు యాక్ న్యూస్. నా పేరు శిరీష. ముందుగా హెడ్లైన్స్. కాకినాడలో ప్రారంభమైన పోలీసుల సంస్మరణ వారోత్సవాలు. విద్యార్థులకు వక్తృత్వ చిత్రలేఖనం పోటీలు నిర్వహించిన కాకీలు. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అజెండాగా కొనసాగుతున్న గడప గడపకు వైసీపీ. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామంటూ నేతల భరోసా. నగరంలో అలంకారప్రాయంగా మారిన మోడర్న్ టాయిలెట్లు. స్వచ్ఛ భారత్ దిశగా అడుగులే తప్ప కానరాని నేతలు. ఏడీబీ రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు. యాక్ట్ న్యూస్ వార్తతో కదిలిన అధికార గణం. కాకినాడ నగరంలో సినీతార సురభి సందడి చేసింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వస్త్రాలయాన్ని ఆమె ప్రారంభించారు. స్మార్ట్ నగరం కాకినాడ మెయిన్ రోడ్లో శనివారం కళాకృతి వస్త్ర షోరూంను ప్రారంభించారు. వర్ధమాన హీరోయిన్ సురభి ఈ కార్యక్రమంలో తలుక్కున మెరిశారు. కళాకృతి అధినేత అంబేష్ జైన్, విజయ్ జైన్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం షోరూంను సురభి జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు నచ్చే అన్ని రకాల వస్త్రాలు కళాకృతి షోరూంలో అందుబాటులో ఉంటాయన్నారు. అన్ని రకాల పట్టు చీరలు సామాన్యులకు సైతం నచ్చే ధరల్లో ఇక్కడ దొరుకుతాయని వెల్లడించారు సురభి. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ కళాకృతి షోరూమ్ ఓపెన్ చేద్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు all of you for this beautiful showroom that we've launched today, and it's a very special day, very auspicious day, and it's a beautiful showroom. Chala pedda manchi store undi, so very happy that I've inaugurated, and there are variety of sarees which we can see, and there are variety of ranges, wide ranges of sarees, pattu sarees. The one which I am wearing is also pattu saree, and it's a beautiful color, and sarees naku chala nachindi, so that's why I'm here, and very happy. So we all women love sarees, and this is what Indian women symbolizes when she wears a sari. So she looks beautiful when she wears a sari. So I think every woman should visit this place, Kalakriti, and she should definitely buy good saris which are also very comfortable material wise, and the prices are very affordable. They're very comfortable. Yes. Kanchi to Kakinada. Okay, that's what the tagline says of Kalakriti. So I think all women should come here and definitely should visit this beautiful showroom, and it's a beautiful place, Kakinada. Naku chala nachindi because it's a beautiful blend of nature and cultural heritage. So I'm very happy to be here. Thank you so much. I'm working for a Tamil film right now, so I've already started shooting, and it's opposite GV Prakash. So that is right now on roll. అంతకు ముందు షోరూం ప్రారంభానికి విచ్చేసిన సురభిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు పోటీ పడ్డారు. దీంతో కాసేపు మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. తనను చూసేందుకు విచ్చేసిన అభిమానులకు అభివాదం చేశారు. ప్రజలు ఎంతో ఆత్మీయంగా స్వాగతం పలికారని, కాకినాడ ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను సర్పవరం పోలీసులు ప్రారంభించారు. ఇందులో భాగంగా సమాజంలో పోలీసులు పాత్ర అనే అంశంపై విద్యార్థులకు వక్తృత్వ చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. కాకినాడ గంగరాజ్ నగర్లోని ఆదిత్య టాలెంట్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను సర్పవరం పోలీసులు ప్రారంభించారు. ఈ నెల 15 నుండి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు వక్తృత్వ చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా వారోత్సవాలను వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసులకు ఏటా అక్టోబర్ 21వ తేదీన సంస్మరించుకోవడం, వారి త్యాగాలను గుర్తించుకోవడమేనన్నారు. సమాజ పరిరక్షణకు నిరంతర శ్రామికుడిగా పోలీసులు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పోటీలలో విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. పోలీస్ వ్యవస్థలో వచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో అందరికీ వారు దిక్సూచిలుగా మారారన్నారు.
పోలీసుల వ్యవస్థపై విద్యార్థులు చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని సర్పవరం సీఎం మురళీకృష్ణ సిబ్బంది పర్యవేక్షించారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 21ని ప్రతి సంవత్సరం కూడా పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ సంస్మరణ దినం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా 15th నుంచి 21st వరకు కూడా వారోత్సవాల కింద జరుపుకుంటున్నాం. అంటే పోలీస్ కమామరేషన్ డే వీక్. దాన్ని పురస్కరించుకొని రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు కాకినాడ గంగరాజ్ నగర్లోని కాకినాడ ఆదిత్య టాలెంట్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్లో ఎలక్యూషను, ఎస్ఏ రైటింగు, అలాగే కార్టూను, పెయింటింగు మీద కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం కూడా దీనికి ఎంతో తోడ్పాటును అందిస్తుంది. మెయిన్ టాపిక్ ఏంటంటే యూజ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ సోషల్ మీడియా, రోల్ ఆఫ్ పోలీస్, ఈ సబ్జెక్ట్ మీద జరుగుతుంది. సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి మాకు సహకరించమని మా క్యాంపస్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ అడగడం జరిగింది. దీనికి మా బాధ్యతగా, మా సోషల్ బాధ్యతగా మేము సహకరిస్తున్నాము. రకరకాల స్కూల్స్ నుంచి, చుట్టుపక్కల మున్సిపల్ స్కూల్స్ నుంచి, గోదావరిగుంట స్కూల్ నుంచి, మోహన్ కాన్వెంట్ నుంచి, మిగతా స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో పోలీసుల మీద ఒక మంచి ఒపీనియన్ క్రియేట్ చేయడం, అవగాహన క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి సంస్మరణ దినోత్సవాన్ని మంచి మంచి కార్యక్రమాలతో చేపట్టినందుకు పోలీసు డివిజన్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చేపట్టిన డయల్ యువర్ జేసీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అధికారుల పరిధిలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం డయల్ యువర్ జేసీ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్లోని కోర్ట్ హాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ పై చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు త్వరితగతిన పరిష్కారం చూపించేందుకు కృషి చేయడం జరుగుతుందని జేసీ సత్యనారాయణ అర్జీదారులకు వివరించారు. అయితే వ్యక్తిగతంగా తలెత్తే సమస్యలను తమ పరిధిలో ఉన్నంత వరకు పరిష్కరించేందుకు చూస్తామని, కాని పక్షంలో బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుందని జేసీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వైసీపీ చేపట్టిన గడప గడపకు వైసీపీ కాకినాడలో నిర్విరామంగా కొనసాగుతోంది. రేచర్లపేటలో నిర్వహించిన విస్తృత పర్యటనలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్థానిక రేచర్లపేటలో శనివారం గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పార్టీ నేతలు రేచర్లపేటలో ప్రతి ఇంటిని పర్యటించి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానంపై వివరించారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ దళితులు అధికంగా నివాసం ఉండే ప్రాంతాన్ని పాలకులు విస్మరించారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప కొత్తగా ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పాలనపై లేదని ఎద్దేవా చేశారు. గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం ఇవాళ రేచర్లపేటలో జరుగుతుంది. రేచర్లపేట అంటే ఇక్కడ చాలా మటుకు ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉంటాయి. పూర్వం నుంచి కూడా ఎస్సీ ఎస్టీ కుటుంబాల కోసం రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ నాన్నగారి టైంలో కానీ చాలా కార్యక్రమాలు జరగడం జరిగింది. పూర్వ ప్రభుత్వాలు కూడా ఎస్సీ సబ్ ప్లాన్తో వాళ్ళకి కొన్ని హక్కులు నిధులు ఇచ్చారు. కానీ రేచర్లపేటలో ఆనాడు జరిగిన డెవలప్మెంట్ తప్ప ఏం జరగట్లేదు. ఏదో పండగ వాతావరణం సృష్టించి ఏదో విగ్రహాలు ఓపెనింగ్కి తప్ప, శంకుస్థాపనకు తప్ప ప్రజెంట్ రాజకీయ అధికారంలో ఉన్న నాయకులు ఏం చేయట్లేదు. ఇక్కడ చాలా పారిశుద్ధ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. చాలామంది రోడ్డును ఆనుకుని పాకలు వేసుకుని ఉంటున్నారు. మరుగుదొడ్లు కనీసం కనుచూపులో కనిపించట్లేదు. ఒక్కసారి మున్సిపల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.
కాకినాడలో మరుగుదొడ్లు కావాల్సిన వాళ్ళకు ఒక లిస్టు తీసుకుని నిజాయితీగా వాళ్ళకి మరుగుదొడ్లు కట్టించండి. ఊరికినే అబద్ధ వాగ్దానాలు ఇవ్వకండి. పారిశుద్ధ కార్యక్రమాన్ని ఇంప్రూవ్ చేసి స్మార్ట్ సిటీ, నిజమైన స్మార్ట్ సిటీ చేయవలసిందిగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. కాకినాడ సిటీ కన్వీనర్ ఫ్రూటీ కుమార్ మాట్లాడుతూ, నగరంలో పలు డివిజన్ల పరిధిలో ఉన్న చౌక దుకాణాల్లో సరుకులు సరిగ్గా ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల ఇబ్బందులు పరిష్కరించలేని నేతలు ఎందుకని ప్రశ్నించారు. రేషన్ సరుకులపై అధికారులు తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రోగ్రాం 8వ డివిజన్లో అంబేద్కర్ వీధిలో అది చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము గడప గడపకి వెళ్తున్న చోట ప్రతి చోట కూడా శానిటేషన్ గురించి ఒకటి, రెండోది 1వ నెంబర్ స్టోర్, 2వ నెంబర్ స్టోర్లో, 3వ నెంబర్ స్టోర్స్లో ఈ మధ్యకాలంలో ఏళ్ళు ముద్దరు సరిగ్గా పడక ఒక్కో స్టోర్లో 200 కార్డుల దాకా ఆగిపోయండి. మేము స్టోర్లు కడితే రేషన్ ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారండి స్టోర్ వాళ్ళందరూ అని చెప్పడం జరుగుతుంది. మేము ఎంఆర్ఓ గారికి, డిఎస్ఓ గారికి వీళ్ళందరికీ చెప్పుకునేది ఏంటంటే, ఎవరికైతే ఇక్కడ స్టోర్లో ఇబ్బంది ఉందో సంబంధిత అధికారులను ఇక్కడ కూర్చోబెట్టి ఆ ఇబ్బందులను రెక్టిఫై చేయాలని చెప్పి, ఆ రేషన్ కార్డు వచ్చి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆ రేషన్ సరుకుని ఇవ్వాలని చెప్పి ఎంఆర్ఓ గారిని, అలాగే కాకినాడ నగర స్పెషల్ ఆఫీసర్ గారిని, కలెక్టర్ గారిని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే, ఈ రేషన్ కార్డుని వేలు ముద్దలు వేయడంలో ఇక్కడ చాలామందికి ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని అధికారుల దృష్టికి ఇక్కడ తీసుకెళ్ళినా సరే వారు స్పందించకపోవడం, ఇక రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితి కానీ మళ్ళీ వస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళా చేసుకుని వాళ్ళ సమస్యను పోరాడతామని చెప్పి ఎంఆర్ఓ గారికి, అలాగే డిఎస్ఓ గారికి మేము హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో చేతల చైతన్య, ప్రసాద్, రవి, కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్పీ పోలీసుల నోటి దురుసుకు అడ్డు అదుపు లేకుండా పోయింది. బెటాలియన్లో పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్న కార్మికులపై పోలీసులు నోరు పారేసుకోవడంతో వారు తమ గోడును మండల అభివృద్ధి అధికారి వద్ద వాపోయారు. కాకినాడ రూరల్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. గత కొద్ది రోజులుగా పారిశుద్ధ్య కార్మికులపై 3వ ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారంటూ వారు ఆరోపించారు. ఎన్నో సంవత్సరాల నుండి తాము బెటాలియన్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేస్తుండగా తాజాగా కొందరు పోలీస్ సిబ్బంది తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతున్నారంటూ వారు వాపోయారు. తాము ప్రతిరోజు విధులు నిర్వహిస్తుండగా అకారణంగా కొందరు సిబ్బంది తమను తిడుతూ వేధిస్తున్నారంటూ వాపోయారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న పోలీసుల తీరుపై కాకినాడ రూరల్ మండల అభివృద్ధి అధికారి విశ్వనాథరెడ్డికి పారిశుద్ధ్య కార్మికులు ఫిర్యాదు చేశారు. 7 సంవత్సరాలు బట్టి ఏపీఎస్పీకి పంపించారండి. పాస్ పని చేయనాకండి, సేపర్ పోస్ట్ చేయనాకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చెప్తున్నారండి. మేము చేయమంటే మెడపెట్టి గెంటేస్తాం బయటికి, మీరు ఏ పని చెప్తే మీరు ఆ పని చేయాలి అని అంటున్నారండి. లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బూతులాడడం, ఏ అండం ఓ అండం, ఏదో మనుషుల్లా చూస్తలేదండి. వాళ్ళు 7 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారండి. ఇలాగా చేస్తున్నారండి. మేము అక్కడ మేము చేయలేమండి, ఎల్లంటే పాసి పనుల్లోకి పంపుతున్నారు, మేము చేయలేకపోతున్నామంటే ఎక్కడికి వస్తే మా ఆఫీసర్ గారేమో అక్కడికే పంపుతున్నారండి. లేదండి, 7 సంవత్సరాలు బట్టి మార్చలేదండి. మేము మాకు మార్చమని అడుగుతున్నామండి, అంత తప్ప మేమేం అడగలేదండి. మాకు నెలకి మార్చండి, మేము ఏం చేయలేము, అక్కడికి మా ఇష్టం వచ్చినట్టుగా బూతులు ఆడుతున్నారండి అని చెప్పినా కూడా వీళ్ళు మారుతా లేదండి. ఆ ఒలేగిలే అంటున్నాం, మీకు దూల ఎక్కువైపోయింది, మీకు దురద ఎక్కువైపోయింది అని ఎన్నో బూతులు ఆడుతున్నారండి. ఆడినా కూడా అలాగ ఓపికగా చేసామండి. ఇంకా మేము ఆ ఓపిక లేదండి, మేము చేయలేమండి. అక్కడ మమ్మల్ని మార్చాలండి, అదండి అంతవరకేనండి. ఇంకా అధికారులు ఇదే అదని కూడా మేము ఇది చేయలేమండి. క్యాంటీన్లో మనిషి లేకపోతే మేమే వెళ్ళాలండి, దొరగారు బంగ్లాలోకి మేమే వెళ్ళాలండి, ప్రతి దిక్కు కూడా మేమే పంపించాలండి. డీసీ గారింటికి, డిఐజీ గారింటికి, కళ్యాణ మండపానికి అన్నిటికీ మమ్మల్నే పంపుతున్నారండి. వాళ్ళ పర్మనెంట్ జాబ్ మనుషులకు పంపటం లేదండి. ఒక్కొక్క ఆడదానికి ఒక్కొక్క రిక్షా ఇచ్చి రిక్షా లాగండి అంటున్నారండి. ఎలా లాగగలమండి? ఒక ఆడదా రిక్షా లాగగలదా? మగాడే లాగలేడు, ఆడదా ఎక్కడ లాగగలదండి? అందుకని మేము వెళ్ళలేమండి, మమ్మల్ని మార్చండి, నెలకో బ్యాచ్ మార్చమనండి, వెళ్తాం. ఆందోళన వ్యక్తం చేసిన వారిలో సీతమ్మ, విజయలక్ష్మి, కృష్ణవేణి, కుమారి, లోవరాజు ఉన్నారు. తాళం వేసి గొల్లెం మరిచినట్టుంది కాకినాడ నగరపాలక సంస్థ అధికారుల పనితీరు.
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడర్న్ టాయిలెట్లకు అధికారులు తాళాలు వేయడంతో ప్రభుత్వ సంకల్పానికి తూట్లు పడుతున్నాయి. అధికారుల అలసత్వమో ముహూర్త బలం కుదరకపోవడమో మొత్తానికి కాకినాడ నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనుకున్న మోడర్న్ టాయిలెట్లు అలంకారప్రాయంగా మారాయి. గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభిస్తామని ఎంతో అట్టహాసంగా నగరానికి తరలించిన ఈ టాయిలెట్లను ప్రారంభించకపోవడంతో లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. బహిరంగ మలమూత్ర విసర్జన లేని నగరంగా కాకినాడను తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన టాయిలెట్లు వినియోగంలోకి రాకపోతే ఎలా అన్న సందేశాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రం కావడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రతినిత్యం అనేక మంది కాకినాడ తరలి వస్తూనే ఉంటారు. ఈ కార్యక్రమంలోని ప్రధాన కూడల్లో మోడర్న్ టాయిలెట్లను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే వాటిని అధికారికంగా ప్రారంభించకపోవడంతో సిబ్బంది వాటికి తాళాలు వేసి ఉంచారు. దీంతో స్వచ్ఛ భారత్ మిషన్ అనే లక్ష్యం నెరవేరడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇటువంటి చిన్న విషయాల్లో సైతం అధికారులు సరైన నిర్ణయం తీసుకోలేని అధికారులు స్మార్ట్ నగరాభివృద్ధికి ఎలా పాటుపడతారో అనే అనుమానాలు నగర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నిరుపయోగంలో ఉన్న మోడర్న్ టాయిలెట్లను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దామని చెప్పి కాకినాడని చెప్పారు. అయితే మోడర్న్ టాయిలెట్స్ అని చెప్పి నిర్మించారు తప్ప ఈ రోజుకి వాటిని ఓపెన్ చేసింది లేదు. కాకినాడ జీజీహెచ్లో కానీ కొన్ని ముఖ్యమైన సెంటర్లో మోడర్న్ టాయిలెట్స్ బహిరంగ మల విసర్జన వ్యతిరేకిస్తున్నాం, దీన్ని స్వచ్ఛ భారత్ చేయడం కోసం అని చెప్పి చేశారు. కానీ కట్టిన తర్వాత ముహూర్తం సెట్ అవ్వక ఈ రోజుకి మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఓపెన్ చేయని పరిస్థితి జిల్లా సెంటర్లోనే కనబడుతుంది. కాకినాడ హెడ్ క్వార్టర్లోనే ఇలా జరిగితే ఏ విధంగా మలమూత్ర విసర్జన నగరాలు కానీ లేకపోతే గ్రామాలు కానీ ఏ విధంగా తీర్చిదిద్దారు? కట్టిన దాన్ని అమల్లో తీసుకురావడం కూడా అధికారులకి సమయం లేకపోవడం దారుణం. అందుకని వెంటనే ప్రజలకు అందుబాటులో ఈ మోడర్న్ టాయిలెట్స్ అందుబాటులో తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాకినాడ ఏడీబీ రోడ్డులో ప్రమాదాలకు కారణమవుతున్న లారీల పార్కింగ్పై యాక్ట్ న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. నిబంధనలను మీరితే చర్యలు తప్పవంటూ లారీ యజమానులను హెచ్చరించారు. కాకినాడ అచ్చంపేట రోడ్లో నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు నిలిపి ప్రమాదాలకు కారణమవుతున్నారంటూ యాక్ట్ న్యూస్ ప్రసారం చేసిన వార్తకు అధికారులు స్పందించారు. ప్రమాదాలకు కారణమైన అచ్చంపేటలోని పార్కింగ్ ప్రాంతాలను కాకినాడ ఆర్టీఓ అంబేద్కర్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, సత్యనారాయణలు, రూరల్ తహసీల్దార్ సింహాద్రులు సందర్శించారు. వాహనాలను ఇష్టారాజ్యంగా రోడ్లపై నిలుపుదల చేయడమే కాకుండా అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తున్న సంఘటన నేపథ్యంలో అధికారుల పర్యటనకు ప్రాముఖ్యత సంతరించుకుంది. వాహనాలను ఇష్టారాజ్యంగా నిలుపుదల చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే వ్యాపారమే లక్ష్యంగా రోడ్లపై కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని అధికారులు పరిశీలించారు. రోడ్లపై లారీలను ఒక క్రమ పద్ధతిలో కాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా నిలుపుదల చేయడాన్ని వారు పరిశీలించారు. లారీల నిలిపివేతపై చుట్టుప్రక్కల ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని వారు సూచించారు. మొత్తం రోడ్డు పొడవునా ఈ వాహనాలు నిలపడం వల్ల తరచూ ప్రమాదాలు బారిన పడుతున్నారని స్థానికులు వాపోయారు. ప్రజాప్రతినిధులు పలుమార్లు ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయిందని వాపోతున్న నేపథ్యంలో వారు ఈ ప్రాంతంలో లారీలను యథేచ్ఛగా నిలపడం తగదని వాహన యజమానులను, కార్మికులను వారు హెచ్చరించారు. వాహనాల పార్కింగ్ పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా రోడ్ సేఫ్టీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో ఈరోజు ఈ ఏడీబీ రోడ్లో లారీలు, ట్యాంకర్స్ రోడ్డు పక్కన ఎక్కువగా పార్క్ చేస్తున్నారు. దానివల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. వారికి కొంత ప్లేస్లో వాళ్ళు పార్కింగ్ చేసుకున్న నైట్ టైం పార్కింగ్ చేసుకున్నాకి కొంత స్థలాన్ని చూసి, అది ప్రైవేట్ స్థలమే చూసి వాళ్ళతో మాట్లాడి ఒప్పించి నైట్ టైం అక్కడ పార్కింగ్ చేసిన విధంగా వారికి అవకాశం కలగజేస్తే రోడ్డు మీద పార్కింగ్ చేసే పరిస్థితి ఉండదు. దానివల్ల ప్రమాదాలు నివారించవచ్చు అని చెప్పని కలెక్టర్ గారి ఆదేశాలు, ఎస్పీ గారి ఆదేశాలతో ఈరోజు మేము డిఎస్పీ గారు లా అండ్ ఆర్డర్, డిఎస్పీ ట్రాఫిక్ వారితో కలిసి ఆ ప్రాంతాలను వెరిఫై చేయడం జరిగింది. ఏడీబీ అటు సైడ్ అచ్చంపేట అటు సైడ్ జంక్షన్ మన ఓప్ హాస్పిటల్ దగ్గర వచ్చి ఒక ప్లేస్ని మేము ఐడెంటిఫై చేసాం. అది రేపు పూర్తి స్థాయిలో పరిశీలించి ఆ ఓనర్స్ ఎవరు వాళ్ళతో మాట్లాడి టెంపరీగా పార్కింగ్ చేసుకునే అవకాశం విధంగా మేము దానికి కావాల్సిన ఎటువంటి చర్యలు తీసుకుంటాం. రోడ్డుకి ఇటు సైడ్ నుండి ఉన్నది కూడా ఏంటంటే అది లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్యాంకర్స్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏది కన్వీనియంట్ ఉందో ప్లేస్ వాళ్ళనే చూసుకోమని చెప్పి తద్వారా వాళ్ళ ఆ ల్యాండ్ ఓనర్స్తో మాడి ఒప్పించి తాత్కాలికంగా అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు.
నగర వాహన చోదకులకు శుభవార్త. నాణ్యమైన పెట్రోల్ ఉత్పత్తులను అందించేందుకు పౌర సరఫరాల శాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా తమ స్థలంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును త్వరలోనే అందుబాటులోకి తేనుంది. కాకినాడ ఆర్టీఓ కార్యాలయం వద్ద హెచ్పిఎల్ సంస్థ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ను త్వరలోనే ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పౌర సరఫరాల శాఖ స్థలాల్లో ఈ పెట్రోల్ బంకును ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం సంకల్పించింది. ఇందులో భాగంగా కాకినాడ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ స్థలంలో బంకు ఏర్పాటుకు గత కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులపై పౌర సరఫరాల శాఖ అధికారులదే అజమాయిషీ. అయితే గత కొంతకాలంగా కాకినాడ పెట్రోల్ బంకులపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హెచ్పి కంపెనీ స్వీయ పర్యవేక్షణలో ఈ బంకును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో ఒక గ్యాస్ ఏజెన్సీని సమర్థవంతంగా నిర్వహిస్తుండగా తాజాగా పెట్రోల్ బంకును కూడా ప్రారంభించడంతో జిల్లాలో పౌర సరఫరాల శాఖకు మరో వ్యాపారం వచ్చి చేరినట్లయింది. సువిశాలమైన ప్రాంగణంలో నమ్మకమే ప్రధాన లక్ష్యంగా దీన్ని నిర్మించారు. త్వరలోనే జిల్లాకు చెందిన మంత్రుల చేతుల మీదుగా ఈ నెలలో బంకును ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థని మన జిల్లాలో కాకినాడలో ఒక పెట్రోల్ బంక్ అనేది మనం నిర్మించుకోవడం జరిగింది. ఇది హెచ్పిసి వాళ్ళు దీనికి మనకి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పెట్రోల్ బంకు ఈ 3వ వారంలో మన గౌరవ మంత్రులతోని ప్రారంభించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ బంకు అందరికీ మంచి నాణ్యమైనటువంటి డీజిల్ ఇవ్వడంతో పాటు పెట్రోల్ ఇవ్వడంతో పాటు ఇంకా ఇక్కడ మిగతా వ్యాపారపరంగా కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మిగతా జిల్లాల్లో కూడా ఆల్రెడీ ఇది చేపడుతుంది. ఇది కూడా చేయబడడం జరుగుతుంది. అదే రకంగా గతంలో మనకి ఏదైతే గ్యాస్కి సంబంధించినటువంటి గొడౌన్లు గ్యాస్కి సంబంధించినటువంటి నిర్వహణ ఉందో అదే నిర్వహణ ఇక్కడ కూడా చేస్తూ ప్రజలకి ఉత్తమమైన సేవలు అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మనకి ఇంకా ఇవి కాకుండా రాబోయే రోజుల్లో మనకి రాజమండ్రిలోన, పిఠాపురంలోన, కాకినాడలో ఇంకొక పోర్ట్ ఏరియాలో మనం పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం. అవి కూడా తొందరలోనే ప్రారంభించడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకు కార్పొరేట్ కొలువు అందించే దిశగా వికాస అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలకు యువకులు పోటెత్తారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న వికాసాలో శనివారం నిరుద్యోగ యువతులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వికాస ప్రాజెక్ట్ ఆఫీసర్ విఎన్ రావు నేతృత్వంలో కోటక్ మహేంద్ర బ్యాంక్ ప్రతినిధులు ఈ ఎంపికలను చేపట్టారు. పెద్ద ఎత్తున యువకులు ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వికాస పిఓ విఎన్ రావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వికాస ఎంతో కృషి చేస్తుందన్నారు. కోటక్ మహేంద్ర బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 28 ఏళ్లలోపు డిగ్రీ చదివిన యువకులకు ఈ ఉద్యోగానికి అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఏపీ, తెలంగాణలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. ఇవాళ వికాసలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ద్వారా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. దీంట్లో అసిస్టెంట్ మేనేజర్స్ కింద పనిచేయడానికి గ్రాడ్యుయేట్ అయిన యువకులు కావాలి. 28 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ ఎంపికైన అభ్యర్థులు కోటక్ మహీంద్రాలో ఇన్ బ్యాంక్లో పనిచేయవలసి ఉంటుంది. వాళ్ళకి దాదాపుగా 20,000, 25,000 మధ్య జీతం ఉంటుంది. వాళ్ళు ఎంపికైన చోట బ్యాంకులోనే ఒక టీంని వాళ్ళు కంట్రోల్ చేయవలసి ఉంటుంది. సో ఈ రకమైన ఉద్యోగానికి సిద్ధపడిన వాళ్ళంతా కూడా తప్పనిసరిగా ఈరోజు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. కాకినాడ రూరల్ నియోజకవర్గం బ్యాంక్ కాలనీలో సాయిబాబా పుణ్యతిథోత్సవాలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో బాబాకు విశేష పూజలు నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు. పుణ్యతిథోత్సవాల సందర్భంగా బాబా విగ్రహాన్ని వివిధ ఫల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
సత్యవాణి నామధేయస్య నామపత్ని సగదస్య లక్ష్మీ నామధేయస్య శ్రీరామస్య సంయుక్త నామధేయస్య అనంతలక్ష్మీ నామధేయస్య సుభద్రకస్య సాయి కృష్ణ నామధేయస్య సాయి కార్తికేయ. శ్రీనివాసనగర్ బ్యాంకులో బాబా గారు యొక్క 8వ వార్షికోత్సవం ఇది జరుపుతున్నాం. ఈ 8 వార్షికోత్సవాల నుంచి మేము ప్రతి పౌర్ణమికి సాయి సత్యవ్రతాలు 15 రోజులకి పౌర్ణమి వస్తుంది నెలలో. సాయి సత్యవ్రతాలు మాత్రం చాలా గొప్పగా చేస్తామండి. ఇక్కడ ఈ సాయి సత్యవ్రతాలు ఈ 15 పుణ్యదినోత్సవాలు ఈ యొక్క సాయి సత్యవ్రతాల సంవత్సరంలో గురి పౌర్ణమి నాడు మేము క్లోజ్ చేస్తామండి. ఈ సత్యవ్రతాలు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ప్రారంభిస్తాం. ఈ సత్యవ్రతాలు ఎప్పటి నుంచి గత 8 సంవత్సరాల నుంచి బాబా గారికి చాలా వైభవంగా చేస్తున్నాం. అన్నదానం కూడా చేస్తాం, చాలా బాగా అన్నదానం చేస్తాం. ఇప్పుడు మాకు రేపు 21ని ఇదండి మా సాయి పుణ్యదినోత్సవ సందర్భంలో సాయి మా పలకి ఊరేగింపు ఉంటుంది. 22వ తారీఖుని 21 అన్నప్రసాద వితరణ జరుగుతుంది. 20ని పలకి ఊరేగింపు అండి. చాలా వైభవంగా చేస్తాం. మేము ఒక సత్సంగ 10 మంది ఉన్నామండి. ఈ గుళ్ళో ఏ కార్యక్రమాలైనా మేము అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. ప్రతి పూజకి పాల్గొంటామండి. ఈవేళ సత్యవ్రతాలు వేళ చేసుకుంటున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి నెల ఒక భజన చేసుకుని మేము తెచ్చింది ఆదాయం అంతా మళ్ళీ గుడికి ఇస్తామండి. ఈ 10 రోజులు అండి ఇప్పుడు ఆయన చెప్పినట్టే సహస్రనామాచరణ జరుగుతాయండి. ఏ రోజు లిల్లీ పూలు, చామంతి పూలు, గులాబీ పూలు, గన్నేరు పూలు, మారేడు దళాలు, తులసి దళములు అన్నీ 11 ఈ 10 రోజులు అలా పువ్వులు సహస్రనామం జరుగుతాయండి. ఉదయం అభిషేకం 7 to 8 గంటలకు అభిషేకం ప్రతిరోజు. సాయంకాలం సహస్రయాక బాబా పారాయణ జరుగుతుందండి. 20న పల్లకి ఊరేగింపు, 21న అన్నదానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో ప్రారంభమైన పోలీసుల సంస్మరణ వారోత్సవాలు. విద్యార్థులకు వక్తృత్వ చిత్రలేఖనం పోటీలు నిర్వహించిన కాకీలు. ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అజెండాగా కొనసాగుతున్న గడప గడపకు వైసీపీ. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామంటూ నేతల భరోసా. నగరంలో అలంకారప్రాయంగా మారిన మోడర్న్ టాయిలెట్లు. స్వచ్ఛ భారత్ దిశగా అడుగులే తప్ప కానరాని నేతలు. ఏడీబీ రోడ్డుపై వాహనాలు పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు. యాక్ట్ న్యూస్ వార్తతో కదిలిన అధికార గణం. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.